దానియేలు జీవితంలో మనము నేర్చుకోదగిన 4 విషయాలు. ఎన్ని విషయాలు? 4 విషయాలు. దానియేలు అసలు అతని స్థితి ఏమిటి, అతన్ని ఎలా దేవుడు హెచ్చించాడు, అతడు ఏమి చేశాడు, అతడు ఎలా జీవించాడు, అవి మనం నేర్చుకుందాం. భక్తుల జీవితాల్లో అవి మనం మాదిరి తీర్చుకొని మనం వాటిని నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దానియేలును గూర్చిన సంగతులు మనం విందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 731 పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 731. 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. 8 చదవండి ఎవరైనా. రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. వినాలి జాగ్రత్తగా. మొదటి విషయం వింటున్నాం. రాజు భుజించు భోజనము చేసి తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. మొదటి విషయాన్ని వింటున్నాం చూడండి. దానియేలు పవిత్రతను కాపాడుకునేవాడు. చెప్పండి, దానియేలు ఎవరు? పవిత్రతను కాపాడుకునేవాడు. భోజనం చేస్తే అపవిత్రం అయిపోతామా? చెప్పండి, అపవిత్రం అయిపోతామా? ఎస్. తినకూడనివి ఉన్నాయి, తినగలిగినవి ఉన్నాయి. తాగకూడనివి ఉన్నాయి, తాగగలిగినవి ఉన్నాయి. స్ప్రైట్, మజా, లిమ్కా తాగొచ్చు, బ్రాందీ, విస్కీ, రమ్ము తాగకూడదు. అర్థమైందా? అంతేనా? తినకూడనివి ఉన్నాయి, తినేటివి ఉన్నాయి. దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు. దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వాడు. తాను ద్రాక్షారసమునైనను ఈ విగ్రహ సంబంధ వాటినైనను తిని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు అని తాను ఉద్దేశించాడు. అపవిత్రతకు దానియేలు వద్ద చోటు లేదు. ఈరోజు నీవు నేను ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. దానియేలు జీవించినాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, మనకు మాదిరించిపోయాడు. ఈరోజు దానియేలు జీవితాన్ని చూస్తున్న మనం, వాక్యం ద్వారా విని నేర్చుకుంటున్న మనము చేయవలసిన విషయం ఏమిటంటే, ఇదిగో మన యందు, మన జీవితంలో, మన ఎదుట అపవిత్రమైన కార్యాలు ఉన్నాయా? తిని అపవిత్రపరచబడే విషయాలు కొన్ని ఉన్నాయి. త్రాగి అపవిత్రపరచబడేటివి, చూసి అపవిత్రత కలగజేసుకునేటివి, మాట్లాడి కలిగే అపవిత్రత, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి అపవిత్రులయ్యే వారు ఉన్నారు. వినకూడనివి విని కొంతమంది అంటుంటారు, ఆమె తిట్టిందన్నా అంటే అనకూడని తిట్లు తిట్టిందంట. అనకూడనివి తిట్లు ఎట్ట ఇన్నావు నువ్వు బాగా షోలు వేసుకొని? ఎటైనావు? అనకూడదని తెలుసు కదా, అనకూడని మాటలు వినకూడని తెలుదా? అనకూడని వినొచ్చా?
మనము ఏ విషయంలో కానీ చూడండి, అపవిత్రత అపవిత్రత మన ఎదుట లేకుండా మనం చూసుకోవాలి. దానియేలు తను తాను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్ని రోజులు తినకుండా ఉన్నాడు? 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఈ కల్దీల విద్య నేర్పించి నా ఎదుట నిలబెట్టండి అని 3 సంవత్సరాల వరకు వాళ్ళకన్నీ నేర్పించి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి రాజు ఆజ్ఞాపించినాడు. ఎన్నాళ్ళు ఈయన ఇవి తినకూడదు అనుకున్నాడు? రాజు సంబంధించిన విషయాలు, రాజు సంబంధించిన ఆహారము. ఎన్నేళ్ళు ఉన్నాడు? 3 ఏళ్ళు. నాన్ వెజ్ లేదు. 3 ఏళ్ళు ఏం లేదు. 3 ఏండ్లు తను తాను ఏం చేశాడు చెప్పండి? కాపాడుకున్నాడు. ఒక్కసారా? 2 సార్లా? ఎన్నిసార్లు? 3 సార్లా? 3 సంవత్సరాలు దానియేలు శోధించబడ్డాడు. అయితే ఏమాత్రము తన్ను తాను అపవిత్రపరచుకోలేదు. శోధన ఒకసారి వచ్చి విడిచిపెట్టేది కాదు. వినండి బాగా. ఒకసారి నీ ఎదుటకు శోధన వచ్చిందనుకోండి, ఒకసారి జయిస్తే ఇంకా అయిపోయింది లేని పోదది. మరలా 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 దాన్ని వేర్లతో సహా పీకి పారేయాలి కదా. యోసేపును పోతీఫరు భార్య ఎన్నిసార్లు శోధించింది పాపం చేయమని? ఒకసారా? 2 సార్లా? 3 సార్లా? ఎన్నిసార్లు? మాటి మాటికి సైతాను వన్నట్టు వెనకమ్మడి పడుతుంది. మాటి మాటికి. అయితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, మాటికి ఎన్నిసార్లు శోధించినప్పుడు తాను ఒప్పక ఆ పాపము నుంచి పారిపోయినాడు యోసేపు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎట్లా ఉంది? దానియేలు మాదిరి, యోసేపు మాదిరి పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? చెప్పండి, కాపాడుకుంటున్నామా? చెప్పాలా? లేకపోతే యా ఎండక గొడుగు పడుతున్నామా? లోకంలో ఒక సామెత ఉంది, శనిగలు తిని ఏం కడుక్కోవాలంట? చేయగడుక్కు. అంటే మనం చేసేది ఎవరికి తెలియకూడదు, సింపుల్గా తప్పించుకోవాలని. ఇదిగో నువ్వు శనిగలు తిని చేయగడుక్కున్నా, అన్నం తిని చేయగడుక్కున్నా దేవుడు చూస్తుంటాడు. నీ చేతులను చూస్తుంటాడు, నీ మూతిని చూస్తుంటాడు. ఏం తినేది తెలుసు, ఏం గడిగినది తెలుసు, ఏం తాగినది తెలుసు. వినండి, నీ పవిత్రతను అది చెడగొడతావు. నువ్వు కూర్చోప. నీ పవిత్రతను ఏం చేయాలా? కాపాడుకోవాలా. ఇందాక ఆరాధనలో విన్నాం కదా, నిన్ను నన్ను దేవుడు ఎట్లా చేశాడు? నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా చేశాడు. ఇదిగో నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఇదిగో మనము వస్త్రాలు ఉతుక్కొని తెల్లగా పరిశుభ్రంగా ఉతుక్కొని మనం తొడుక్కుంటాం, కానీ పొల్లాడతామా? బురదలో పోయి ఏం చేస్తాం? మన వస్త్రాలను మనము కాపాడుకుంటాం. ఇదిగో నీ ప్రవర్తనను కూడా నువ్వేం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. తిని అపవిత్రపరచబడుతున్నావా? తినొద్దన్నవి తింటున్నావా? త్రాగొద్దన్నవి తాగుతున్నావా? చూడొద్దన్నవి చూస్తున్నావా? వినొద్దన్నవి వింటున్నావా? మాట్లాడొద్దన్నవి మాట్లాడుతున్నావా? దేవుడు చేయొద్దన్నవి చేసి నిన్ను నువ్వు అపవిత్రపరచుకుంటున్నావా? ఇదిగో అపవిత్రత కలిగి జీవిస్తే ఫలితము ఉండదు, ప్రయోజనము లేదు, అభివృద్ధి ఉండదు, దేవుడు మెచ్చడు. పవిత్రత కలిగి జీవించాడు దానియేలు. చెప్పండి, దానియేలు ఏం కలిగి జీవించినాడు? దానియేలు పవిత్రత కలిగి జీవించాడు కదా. మరి దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన ఆశీర్వాదం చూడండి. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలా ఉందో 17 చదవండి, త్వరగా చదవండి ఎవరొకరు. ఈ నలుగురు అంటే వాళ్ళ ఎంకమ్మడి వచ్చిన మిగతా వాళ్ళందరూ తినొద్దా, అది రాజు భుజించే ఆహారం తిన్నారు, వాళ్ళు పట్టించుకోలేదు పెద్దగా. వాళ్ళందరూ కాకుండా ఈ నలుగురు ఎవరెవరు తినలేదంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు తినలేదు కదా. వీరి సంగతి చెప్తున్నారు చూడండి. ఈ నలుగురు ఏమనగా, అబ్బా దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు అపవిత్ర పరుచుకోలేదు కదా.
దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకోలేదు కదా. దేవుడు చూస్తూ ఊరుకోలేదు. దానియేలుకు ఏమేమి ఇచ్చాడు చూడండి. వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు సమూహమునకు వారిని తేవలని నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమును వారిని నిలబెట్టను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు కనబడలేదు. వారే రాజు సముఖమున నిలిచిరి. ఇంకా చదువుదాం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలోను ఇదిగో వీరు తన రాజ్యమందంతటను శకునగాండ్ర కంటెను, గారెడి విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలువబడెను. ఈ దానియేలు కోరేషేలు బడిలో మొదటి సంవత్సరము జీవించి ఏం చేశాడంటే, దేవుడు తన్ను తాను చేయకూడని విషయాలు చేయకుండా కాపాడుకున్నప్పుడు, తన్ను తాను అపవిత్రత పరుచుకొనకూడదని తన్ను తాను నిగ్రహించుకున్నప్పుడు, అలాంటి వ్యక్తిని దేవుడు ఊరికనే విడిచిపెట్టాడా? ఏం చేశాడు? అట్లాంటి వాళ్ళు దేశములోనే లేరంట. అటువంటి జ్ఞానము కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, వివేచన కలిగిన వారు, సకల విద్యలయందు ప్రవీణత కలిగిన వారు, స్వప్న భావములను తెలియజేయగలిగినటువంటి వారు, ఇటువంటి దానియేలు వంటి వాడు ఆ దేశములోనే, ఆ శకునగాండ్రులు, ఆ మంత్రగానులు, ఆ గారెడి విద్య గలవాండ్రులు, ఇదిగో ఇశ్రాయేలు దేశం నుంచి, ఆ ప్రాంతం నుంచి వచ్చిన బాలురందరిలో కూడా దానియేలు లాంటి వాడు ఎక్కడ కూడా కనపడలేదు. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావా? నీ బ్రతుకును మారుస్తాడు దేవుడు. నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. నీలాంటోడు ఇంకొకడు లేడు అనేంతగా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. దానియేలు పవిత్రతను కాపాడుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దానియేలును చెప్పండి, ఏం చేశాడు? దానియేలును అందలం ఎక్కించాడు. చేసిన భక్తికి, దేవుని సన్నిధిలో మనము చేసే భక్తికి, మనము దేవుని కొరకు నిష్ట కలిగి చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి బ్రతుకుతుంటే దేవుడు ప్రతిఫలం ఇవ్వక మానడు. దానియేలుకు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు నీకు ఇవ్వాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. నిన్ను నువ్వు కాపాడుకుంటావా? సోదరి సోదరుడా, నిన్ను నువ్వు కాపాడుకుంటావా? దానియేలు మాదిరి నేను ఒకరు చెప్పాల్సిన పని లేదు, నీకు ఒకరు ఏలెత్తి చూపించాల్సిన పని లేదు. అన్నా ఇది మనం చేయకూడదు, అక్క ఇది మనం చేయకూడదని వీళ్ళు చెప్పాల్సిన పని లేదు. దానియేలుకి ఎవరు చెప్పినారు? తనలో తాను ఉద్దేశించుకున్నాడు, ఇదిగో నన్ను నేను అపవిత్రపరచుకోను అని. ఈరోజు దానియేలు లాంటి ఉద్దేశం కలిగి జీవిద్దామా? నన్ను నేను అపవిత్రపరచుకోను. ఎలా కలుగుతుంది అపవిత్రత? చెప్పండి. చూస్తే కలుగుతుందా? ఎవరు కలగదంటున్నారు? సాతాను ఎన్ని రకాలుగానే వస్తాడు. చూడకూడనివి చూడకూడదు, తినకూడనివి తినకూడదు, వినకూడదు, మాట్లాడకూడనివి చెప్పండి చేయకూడనివి, వెళ్ళని చోటుకి. ఒక ఆయన ఇటనే అంట, రాత్రి ఇటనే ఒక ఆయన సువార్త వాక్యం చెబుతుంటే విన్నాడంట. ఒక భక్తుడు విని, ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకుంటారా అంటే చేయతిరాడంట. దేవునికి స్తోత్రం బాబు, ఇప్పటి నుంచి జీవించు దేవుని కోసం, రేపు నీకు బాప్తిసం ఇచ్చా అన్నాడంట. రైట్, తీసినాడు, బాప్తిసం తీసుకున్నాడు. మనోడు ఏం చేశాడంట, చిన్నగా బాప్తిసం తీసుకున్నాడు. నేను దేవుని కోసం జీవించాలా, ఈ పంచి నీ కోసం జీవించా ప్రభా అనుకొని నిర్ణయం చేసుకొని ఉన్నాడంట. నిర్ణయం చేసుకొని ఉండి ఇంట్లో ప్రార్థన చేసి అటా బయటకు పోయేద్దామని చిన్నగా బయటకు పోయినాడంట. పోయి టౌన్లోకి పోయి
ఏం చేసినాడు? సినిమా టాకీస్ కాడికి అట్టా పోయినాడంట, తెలియకనే పోయినాడంట పాపం. ఇటు చూసినాడంట, నేడే విడుదల అని వచ్చిందంట. ఏంది? నేడే విడుదల. అబ్బా, ఇది మనం తిన్నట్టుంది సినిమా అనుకున్నాడంట. నేను చూడకూడదు సినిమా, ఏమన్నాడు? నేను చూడకూడదు సినిమా అనుకొని ఇంకా కాళ్ళు ఏమో లాగుతున్నాయంట. ఎక్కడికి? సినిమా టాకీస్ కాడికి పోయినాడంట. గేట్ కాడు పోయి ఇంకా పొరాడి నిలబడుకున్నాడంట. గేట్ కాడ నిలబడుకొని, ప్రభా నేను సినిమా చూడకూడదు ప్రభా అనుకొని ఇంకొక వాక్యం గుర్తొచ్చిందంట. సాతానా వెనక్కు అన్నాడంట. ఏమన్నాడు? సాతానా వెనక్కు అంటే వెనక్కు ఒక తన్నుదంతే లోపల పోయినాడంట. సినిమా టాకీస్కి పోయి సినిమా చూసి ఇంటికి వచ్చి, అబ్బా ప్రభా సినిమా చూసిన ప్రభా, క్షమించు ప్రభా. నువ్వు సినిమా చూడకూడదు అనుకున్నావు, నీ సినిమా టాకీస్ కాడ ఏం పని నీకు? తాగకూడదు అనుకున్నావునికి బార్ల కాడ ఏం పని కదా? ఏం పని? వెళ్ళకూడని చోటుకి వెళ్ళి ఏదో సాధిస్తాం అనుకుంటే ఎట్లా? కనుక వినండి ప్రియులారా, లోపల మోజు పెట్టుకొని బయట ఎన్నాళ్ళు ఉంటావు పత్యము? నువ్వు పసరికలైన వాళ్ళకు డాక్టర్ చెప్తాడు, వంకాయ తినకు, గోంగూర తినకు, చెప్పండి ఇంకేం తినకూడదు? తెలదా మీకు? పచ్చిమిరపకాయ తినకూడదు, చికెన్ తినకూడదు, ఇలా తినకూడదు అంటాడు. లోపల ఏముంటుంది దానికి? ఎప్పుడెప్పుడు అయిపోతాయా పసరికలు, ఎప్పుడెప్పుడు తినాలన్నా, ఎప్పుడెప్పుడు అయిపోతా. వాడు పత్యం ఉంటాడు 4 వారాలు 5 వారాలు ఉండి అయిపోతేనే ఇంకా చెండాడుతాడు. ఇంకా పారా చికెన్ వ్యాపారం కానీ తినమని అంటే ఆనించే ఇంకా కట్టుకొని వచ్చి అట్టా పత్యం భక్తి చేస్తుంటారు చాలా మంది. లోపలేమో చేయాలన్న కోరికలు ఉంటాయి, లోపలేమో పాపపు వాంఛలు ఉంటాయి, లోపల సావలేదు, కానీ బయటికి మాత్రం చేయకూడదు అనుకుంటే ఎన్నాళ్ళు ఉంటావు? అందుకే దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు. నీకు కావలసింది అంతరంగ పరిశుద్ధత. దానియేలు అంతరంగములో నిశ్చయించుకున్నాడు. ఈరోజు ఇదిగో చాయిస్ నీదే. అపవిత్రపరచబడతావా, లేకపోతే నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ నీదే, నిర్ణయము నీదే. ఇదిగో నిన్ను నువ్వు అపవిత్రపరచుకొనకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆశ్చర్యరీతిగా, ఎవరు ఊహించనంతగా, నీవే ఊహించనంతగా నిన్ను అత్యధికముగా ఎత్తుకుంటాడు. ప్రియులారా, దానియేలును విడిచిపెట్టాడా దేవుడు? యోసేపును విడిచిపెట్టాడా దేవుడు? నిన్నెందుకు విడిచిపెడతాడు? వినండి, ఈరోజు క్రైస్తవునికి కావలసినది పవిత్రత. చెప్పండి, ఏమిటి? పవిత్రత. దానియేలు లాంటి పవిత్రత కలిగిన వాళ్ళు కావాలి దేవునికి. రెండవ సంగతి చూద్దామా? దానియేలు జీవితంలో పవిత్రత కలిగి జీవించాడు. దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? జ్ఞానము, వివేకము, సకల విద్య, ప్రావీణ్యత, దర్శనములు, కల భావములు చెప్పే జ్ఞానము, ఇంత గొప్ప ధన్యతను, ఇది సాధారణ మానవునికి సాధ్యం కాని విషయాలను దేవుడు దానియేలుకి ఇచ్చాడు ప్రతిఫలంగా. రెండవ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు జీవితంలో దానియేలు పవిత్రతను కలిగిన వాడు. రెండవ సంగతి, 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి, త్వరగా చదవండి దయచేసి. అన్న గట్టిగా చదవండి అన్న. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకు, మిషాయేలును, అజర్యాకు సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన సాక్ష్యము పొందు నిమిత్తమై వేడుకునుడని వారిని హెచ్చరించెను. రెండవ సంగతి వింటున్నాం చూడండి. దానియేలు ప్రార్థన కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, పరిశుద్ధతను కాపాడుకునేవాడు. రెండవది, ప్రార్థనా జీవితము కలిగిన వాడు, ప్రార్థించేవాడు దానియేలు.
ప్రార్థన చేసేవాడు చెప్పండి దానియేలు. ఒక మరణ శాసనము విడుదల చేయబడింది, జ్ఞానులందరినీ చంపివేయండి అని. ఎందుకు? రాజు కలగని మరిచిపోతే ఆయన భావం చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. కనుక ఇంకా జ్ఞానులను నశింపజేయండి, చంపివేయండి అని ఆజ్ఞ వచ్చింది. దానియేలు ఆ ఆజ్ఞ గురించి తెలుసుకొని రాజు దగ్గరికి పోయి మనవి చేసుకొని, ఇదిగో ప్రార్థన చేయండి అని తన వారిని, అదిగో ఎవరు తన వారంటే వెనుకంబడి వచ్చిన అందరు కాదు, దానియేలుతో పాటు పవిత్రతను కాపాడుకున్న ఆ ముగ్గురిని, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నగో వారితో చెప్పాడు ప్రార్థన చేయండి. ఆ రోజు వారు చేసిన ప్రార్థన, ఇదిగో మరణము నుంచి తప్పించబడ్డారు ఆ ప్రార్థన ద్వారా. ఆ రోజు వారు చేసిన ప్రార్థన గొప్ప అపాయము నుండి వారికి రక్షణ కలుగజేసింది. ఆ రోజు వారు చేసిన ప్రార్థన ద్వారా అనేకులు చావకుండా బ్రతికారు. ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. ఎన్నో గొప్ప కార్యాలు చేయుటకు శక్తి కలిగినది ప్రార్థన. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? ఇబ్బంది కలిగినప్పుడు, అక్కరలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, కన్నీరు కలిగినప్పుడు, ఇదిగో ఎవరు తీర్చలేని సమస్యలు పెట్టుకొని కృంగిపోయిన స్థితిలో ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామా? నిన్నెవరు బాగు చేయలేరు, కానీ ప్రార్థన బాగు చేస్తుంది. ఎక్కడ ఏమి జరగదు, మేలు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసులు అన్ని చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేయరు. మీరు ఏమైనా బాధపడండి. అంటే మీరు కొంతమంది మంచి ప్రార్థన పరులైన బిడ్డలు ఉన్నారు, మిమ్మల్ని అనడంలే, కొంతమంది గురించి చెప్తున్నా. కొంతమంది ఏమైనా చేస్తారు. పాటలు పాడతావక్క? పాడుతున్నా. వాక్యం చెప్తావన్నా? చెప్తాను. ప్రార్థన చేసుకుందామన్నా అంటే ఏమంటారు? ప్రార్థన చేయడానికి సాతానికి ఇష్టం లేదు. నువ్వు ప్రార్థన చేయడం సాతానికి ఏం లేదు చెప్పండి, ఏం లేదు, ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే వానికి డేంజర్ అనమాట. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకాలుండి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తే వాని కిల్లి ఇడుస్తాడు దేవుడిగా. వాడంతేగా, వాని రాజ్యం కూలిపోతుంది, వాని పప్పులు ఉడకవు, వాడు చెల్లనోడవుతాడు, ఇంకా వానికి శక్తిహీనుడు అయిపోతాడు. ఇదిగో నువ్వు బలం పొందుకుంటావు, బలవంతుడు అవుతావు. అందుకు నీ చేత ఏం చేయనీయడాడు? ప్రార్థన చేయనీయడు. ప్రార్థన చేసుకుందాం అంటేనే ఎన్ని ఆటంకాలు. ఎవరో ఒకరు ఆటంకం అనేది ఎలా అంటే మనకు మనమే ఆటంకం చేసుకొని ప్రార్థన మానుకుంటాం. వినండి, ఎన్ని ఉన్నా, ఎన్ని ఆటంకాలైనా ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసేవాడు దానియేలు. చేస్తే ఏం జరిగింది? 46 నుంచి చదవన్నా, 46 నుంచి అదే అధ్యాయము, 46 నుంచి అదే అధ్యాయం 2:46. ప్రార్థన చేసిన తర్వాత కలభావము దేవుడు తెలియజేసినాడు దానియేలుకు. అంతటా ప్రార్థన ద్వారా కలిగిన ప్రతిఫలం వినండి. అంతటా రాజు నెబుకద్నెజరు, అబ్బా చూడండి ఎంత గొప్ప మాట. రాజు బోర్ల బక్కల పడి సాష్టాంగ నమస్కారం చేసినాడంట దానియేలుకు. ప్రార్థన ప్రతిఫలం.
రాజు ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించెను. రాజు ఏం చేశాడు చెప్పండి? దానియేలుకు సాష్టాంగ నమస్కారం అన్నాడు. ఒక చిన్న ఉద్యోగం కలిగిన వాళ్ళే చైర్లోంచి లేయరు కదా. చిన్న ఉద్యోగం ఎవరికన్నా వచ్చింది అనుకోండి, చిన్న ఉద్యోగం వచ్చింది అనుకోండి, కుర్చీలోంచి లేచారా? లేయరు. ఎవరైనా వచ్చి అంతసేపు కూర్చుని నడుములు వచ్చాయని లేచి అట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి పడకిన పోయి కూర్చుంటారు దాంట్లో. ఎందుకంటే నేను చూడండి నాకు ఇంతలా ఉద్యోగం ఉందని. రాజు దేశాన్ని పరిపాలించే చక్రవర్తి, అనేక సంస్థానాలను ఏలే మహారాజైన నెబుకద్నెజరు లేచి దానియేలు దగ్గరకు వచ్చి అతని కాళ్ళ ముందర సాష్టాంగ నమస్కారపడ్డాడంట. ఎంత ధన్యత! దీని వెనకాల కారణం ఏంటి? దీని వెనకాల ఏందనుకుంటున్నారు? ప్రార్థన. దానియేలు కలిగిన పరిశుద్ధ జీవితం, దానియేలు చేసిన ప్రార్థన, వీటివన్నీ వీటి ద్వారా దానియేలుకు దేవుడు తోడై ఉండి అలా నడిపిస్తున్నాడు దానియేలును దేవుడు. చూడండి, ఇంకా చదువుదాం. మరియు రాజు ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును, మర్మములను బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలిగింది ఇక్కడ. నీ దేవుడు, నువ్వే ఇంత జ్ఞానం ఉంటే నీ దేవుడు ఇంకెటుంటాడు నాయనో? నువ్వే ఇంత మర్మములను బయలుపరిస్తే నీ దేవుడు ఎలాంటి వాడు? దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు నీ దేవుడని ఇదిగో దేవునిని హెచ్చిస్తున్నాడు అన్యరాజు అయినటువంటి నెబుకద్నెజరు. ఒక వ్యక్తి దేవుని కోసము ప్రతిష్ఠించుకొని, ఒక వ్యక్తి దేవుని కోసం ఖచ్చితంగా బ్రతుకుతే ఇంతగా వాడుకుంటాడు ఆ దేవుడు. అవును, ఎంతైనా వాడుకుంటాడు దేవుడు, ఎలా అయినా వాడుకుంటాడు. నిన్ను కూడా వాడుకుంటాడు దేవుడు. నిన్ను కూడా వాడుకుంటాడు, తప్పక వాడుకుంటాడు. ఇంకా చదవండి అన్న, ఇంకా చదవండి. నెక్స్ట్. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, ప్రార్థన ద్వారా దానియేలు ఏం చేయబడ్డాడు? బహుగా హెచ్చించబడ్డాడు. అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానులుగాను నియమించెను. అర్థమవుతుందా? ఇంతకు ఎక్కుతున్నాయి ఈ మాటలు పనిచేస్తున్నాయి, పనిచేయడం లేదా? నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, మాదే అనుకుంటున్నారా? దానియేలు జీవితంలో దానియేలు ఏమేం కలిగి ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధత, ప్రార్థన. నీ జీవితాన్ని ఒకసారి తొంగి చూసుకో, నీలేకి నువ్వు. ఇవి ఉన్నాయా? ఈ రెండు ఉన్నాయా? వెనక్కి చూసుకో నీ జీవితాన్ని. నిన్నేం చేసినావు? మొన్నేం చేసినావు? ఇంకా లేవా? సరే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి. నీలో పరిశుద్ధత దేవుడు చూస్తాడు, నీలో ప్రార్థనను దేవుడు చూస్తాడు. మూడవ సంగతి విందాం. 6:14. మీరు త్వరగా చదువుతుంటే నేను తొందరగా చెప్తాను. 6:14 దానియేలు గ్రంథం అంతా, దానియేలు గ్రంథం ఇంకా బయటకు అవసరం లే. 6:14 చదవన్నా. బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సును దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. రాజు సన్నిధికి సందర్భంగా కూడి వచ్చి, రాజు సిద్ధపరిచిన ఏ శాసనమును గాని తీర్మానమును గాని ఎవడును రద్దు పరచజాలడు.
రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకునవలెననేది. అంతటి రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. వినండి, ఇంకా మూడవ సంగతి ఏమిటంటే దానియేలు శ్రమలకు భయపడేవాడు కాడు. మూడవ సంగతి నేను కొంచెం పెట్టుకుంటాను. మూడవ సంగతి దానియేలు చెప్పండి శ్రమలకు భయపడేవాడు కాదు. ఏం శాసనం చేశారంటే ఎవరైనా రాజు దగ్గర తప్ప ఎక్కడైనా ప్రార్థన చేస్తే, ఎవరికైనా మనవి చేసుకుంటే వాళ్ళను తీసుకుపోయి ఎక్కడేస్తాం? సింహాల గుహలో పడద్రోయబడతారు అనే ఆజ్ఞ జారీ చేయబడింది. అప్పుడు దానియేలు తన ప్రాణం పోతాది అని భయపడలేదు. తన ప్రాణానికి భయపడలేదు. ఏం చేశాడంట? తన ఇంటి కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ఉండగా ముమారు ప్రార్థన చేశాడంట దానియేలు. ఎన్నిసార్లు చేశాడు? ప్రార్థన చేశాడు. తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేస్తారు అని చెప్పినా కూడా ప్రార్థన చేశారు. ఇదిగో వినండి, నువ్వు భక్తిగా బ్రతుకుతే నీకు శ్రమలు వస్తాయి అని తెలిస్తే భక్తి చేస్తావా? చేయవా? ప్రార్థనకు పోతే నీకు శ్రమలు కలగజేస్తాం అని ఎవరన్నా అంటే ప్రార్థనకు పోతావా? అనుకుంటావా? పోతావా? వెరీ గుడ్. పరిశుద్ధంగా దేవుని కోసం జీవిస్తే శ్రమలు వస్తాయని తెలిసినప్పుడు జీవిస్తామా? జీవించకుండా ఉంటామా? రైట్. అబద్ధాలు ఆడితే దేవుడు మెచ్చాడు, తప్పు. అబద్ధాలు ఆడితే మేలు జరుగుతుంది, అబద్ధాలు ఆడకుంటే శ్రమలు కలుగుతాయి. అప్పుడు అబద్ధాలు ఆడతారా? ఆడరా? వాడిని తంతేనే అణుగుతాడు, తన్నకుంటే అనగాడు. అటువంటి తంతారా? ఊరికే దేవునికి చెప్తారా? సంగతులు. కొన్నిసార్లు బలహీనులు, ఎన్నికలేని వారు, ఒకడైతే దావీదు దగ్గరికి కూడా షిమియోను వచ్చినాడు. వాడు దావీదు దగ్గరికి పోయి చీపో పనికిమాలనోడా, దుమ్మెత్తిపోసి దావీదును శపిస్తున్నాడు. ఒకడు అన్నాడు, రాజా దావీదు ఒక ఆజ్ఞ వాడిని చంపి పారేస్తా అంటే దావీదు ఏమన్నాడు? దేవుడు వానికి ఏమన్నా ఆజ్ఞ ఇచ్చినాడేమో నన్ను శపించమని. నన్ను శపించడం ద్వారా వాటిని ఆశీర్వాదంగా మార్చి నన్ను దీవిస్తాడేమో దేవుడు, వాడిని ఇడిచిపెట్టండి అన్నాడు దావీదు. దావీదు రాజు ఎక్కడ? ఆ షిమి ఎక్కడ? దావీదు రాజు ఎక్కడ? షిమి ఎక్కడ? షిమి అలాంటోడు దావీదును శపించుకుంటూ, దుమ్మెత్తి పోసుకుంటూ, దావీదును దూషిస్తూ, దావీదును అవమానపరుస్తూ, దావీదును కృంగదీసే మాటలు మాట్లాడుతూ ఉంటే దావీదు దేవునికి అప్పగించాడు. నువ్వు కూడా దావీదువే. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఖడ్గం దూస్తున్నావా? షిమి లాంటి వాళ్ళని దేవునికి ఇచ్చేస్తున్నావా? ఆ షిమి ఏమయ్యాడు తెలుసా? మరలా వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, దావీదు కాళ్ళ మీద ప్రాణభిక్ష పెట్టాడు దావీదు వానికి. నిన్ను తిట్టినోళ్ళను నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు దేవుడు తీసుకొని వచ్చి. నువ్వు మౌనంగా ఉంటేనే. నువ్వెంత నేనెంత అన్నావా? ఎంతెంతనో చూసుకోండి, మీరే చూసుకోండి అంటాడు దేవుడు. వాడదాన్ని ఇడిదాన్ని, వీని పనులు రాలే, వాని పనులు రాలే, నాకు సంబంధం లేదు నాయన, మీరు కొట్టుకున్నారు, నాకేం పని. దేవునికి అప్పగించు. షిమి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో? ఎన్నిక లేని వారు, చేతగాని వారు. ఇదిగో బలవంతుడైన నిన్ను దూషిస్తున్నారా? వాళ్ళని అప్పగి దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు. సరే వినండి, దానియేలు శ్రమలకు భయపడేవాడు కాడు. నువ్వు శ్రమలను చూసుకొని భయపడుతున్నావా? శ్రమలు వచ్చాయని భక్తిని పక్కన పెట్టేస్తున్నావా?
శ్రమలకు భయపడబ్బా దేవుని నమ్ముకుంటే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, అబ్బా ఇవెల్లా మేము చేత కాదు మేము చేయలేము అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతున్నావా? లేకపోతే ఏమైనా కానీ నా దేవుడు ఉన్నాడని దానియేలు లేక బ్రతుకుతున్నావా? ఎలా బ్రతుకుతున్నాం మనం? చెప్పండి, ఎలా బ్రతుకుతున్నాం మనం? శ్రమలు వస్తే పొట్టు ఏమైపోతుంది? రైతులు ధాన్యాన్ని ఏందో చేస్తారంట, తూర్పుకు పడమరకు గాలికి వేస్తే ఏమైపోతాయి అవి? పొట్టల్లో ఏమైపోతుంది? గాలికి పొట్టల్లో పోతుంది. గింజలు ఏమైపోతాయి? శ్రేష్టమైన గింజలన్నీ కుప్పబడతాయి. నువ్వు శ్రమలు అనే గాలి వచ్చినప్పుడు కొట్టుకొని అడ్రస్ లేకుండా పోతున్నావా? శ్రేష్టమైన గట్టి గింజ వలె దేవుని సన్నిధిలో నిలుస్తున్నావా? ఏం చేస్తున్నావు? శ్రమలకు ఏం చేయాలో మనం భయపడకూడదు, భయపడకూడదు, భయపడకూడదు. శ్రమలకు ఏం చేయకూడదు? భయపడకూడదు. కొంతమంది పెద్దలు మంచి మంచి మాటలు చెప్తుంటారు, మనసులకు కాక మానలకు వచ్చాయా కష్టాలు అంటారు. ఎవరికి వస్తాయి చెప్పండి? మనసులకు వస్తాయా మానలకు వస్తాయా? సరే ఇడిచిపెట్టి అటు లోకంలోకి పోయినావు, దేవుడు ఇంకొద్దులేబ్బా అని ఇడిచిపెట్టి లోకంలోకి ఆడ బాగుండవు ఏమన్నా? ఆడ అంతే, ఆడ ఇంక అడ్రస్ ఉండదు. శ్రమలకు భయపడేవాడు కాదు దానియేలు. ఫలితం చూడు, చదవండి అన్న. ఫలితం 22 నుంచి 6వ అధ్యాయము 22వ వచనం నుంచి. వినండి. శ్రమలకు భయపడకుండా దానియేలు ప్రార్థన చేశాడు కదా, దాని వలన కలిగిన ప్రతిఫలం వింటున్నాం. చదవన్నా. నేను నా దేవుని దృష్టి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ నా చేయకుండా నోళ్ళు ముయించెను. దానియేలు శ్రమలకు భయపడలేదు, దానియేలు సింహాలకు భయపడలేదు, సింహాల గుహలో పడవేస్తారని భయపడలేదు, ప్రార్థన చేశాడు. మరి దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? యబ్బా ఎట్టబ్బా పడనే సింహాల గుహలో అనుకున్నాడా? పరలోకము నుండి దూతను పంపించాడంట దానియేలు దగ్గరికి. సింహాల గుహలోకి దానియేలు వెళ్ళకముందే సింహాల గుహలో దేవుని దూతగా ప్రభు ఉన్నాడు. దానియేలు వస్తున్నాడు, ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా ఉండాలి. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? సింహాలకు చెప్తున్నాడు. ఏయ్ అక్కవండి, దానియేలు వస్తున్నాడు. దానియేలు లోపలికి వచ్చేసరికి సింహాలకే సింహంగా కనిపించినాడు దానియేలు. బా సింహం వచ్చారా అనుకుంటున్నారు అందరు సింహాలలో చూసి. అర్థమైందా? దానియేలు సింహాల గుహలోకి వచ్చేసరికి సింహాలకు దానియేలు సింహంగా కనిపించేసరికి ఎక్కడక్కడ పరారై సింహాలన్నీ కూర్చొని ఉన్నాయి సైలెంట్గా. దానియేలు శూన్యకు కూడా భయపడుతున్నాయి సింహాలన్నీ. ఎందుకు? యూదా గోత్రపు కొదమ సింహమైన దేవుడు దానియేలు కంటే ముందుగా దానియేలు ఉండే గుహలో ఉన్నాడు, దానియేలుకు తోడుగా ఉన్నాడు. సింహాల నోళ్ళను ఏం చేశాడు? మూయించాడు. సింహాల నోళ్ళను మూయించాడు. శ్రమలకు భయపడకుండా దానియేలు ప్రార్థన చేశాడు. సింహాల నోళ్ళను దేవుడు మూయించాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? నోళ్ళను మూపించే పని దేవుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా కదా? నీకు విరోధముగా లేచిన వారిని అణిచే పని దేవుంది. శ్రమలకు భయపడకుండా భక్తి చేస్తావా? శ్రమలను అణిచివేసే పని దేవునిది. నువ్వు చేయవలసిందల్లా ప్రార్థన, భక్తి, దేవుని కొరకు జీవించుట. సింహాలను ఏం చేశాడు? సింహాలను నోరు మూయించాడు దేవుడు. ఎట చేయాలబ్బా అనుకుంటున్నారు రాజు పైనుంచి. ఓయబ్బా నా దానియేలు పాయనే, ఇంత మంచోడు పాయనే, సింహాల పాలన అయిపోయనే,
ఎట్లా దానియేలు గురించి ఏడుస్తున్నాడంట రాజు. రాజే ఏం చేయలేకపోయినాడు, రాజే దానియేలును కాపాడలేకపోయినాడు, కానీ దేవుడు దానియేలును కాపాడినాడు. తెల్లాడితేనే ఇంక వచ్చి దానియేలు దానియేలు అని పిలుస్తుంటే దానియేలు పలికి జవాబిచ్చాడు, నా దేవుడు కాపాడాడు నన్ను కదా. రాజులు ఏం చేయలేరు, అధికారులు ఏం చేయలేరు, గొప్పవారు ఏం చేయలేరు. నాకు ఆయన ఉండాలే, ఈయన ఉండాలే, నాకు ఎమ్మెల్యే తెలుసులే, కౌన్సిలర్ తెలుసులే, మా మామ ఎంఆర్ఓలే, మా మామ ఇంకొక మామ ఎస్ఐలే అనుకుంటున్నావేమో. ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. దేవుడే దానియేలును కాపాడాడు. రాజు ఏం చేయలేకపోయినాడు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళని ఇళ్ళని చూసుకొని మురిసిపోతున్నావు. ఎవరు నీ దగ్గరికి రారు. అవసరాలలో, అక్కరలలో, శ్రమలలో నిన్ను ఆదుకునేవాడు, నిన్ను గడ్డనేసేవాడు, నిన్ను కాపాడేవాడు దేవుడు. అర్థమైందా ఈ సంగతి? ఇంకా చదువుదాం 25 చదవండి నా. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా, ఎవరికంట? ప్రపంచానికి అందరికి, లోకమందంతటా నివసించే సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు ఇలాగూ రాయించను. మొత్తానికి రాసినట్టు ఒక ఉత్తరం రాజు. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమందు వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడునై ఉండి పరమందును భూమి యందును సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించను అని ఎవరికి రాసినాడంట? సకల జనులకు, సకల భాషలు మాట్లాడే వారికి, ఆయా ప్రపంచంలో ఉండే నలుమూలలకు రాసి పంపించాడు రాజుకు దర్యావేషు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. దానియేలు దేవుని కోసం బ్రతుకుతున్నాడు, దేవుడు దానియేలును గణపరుస్తున్నాడు. శ్రమలకు భయపడక దానియేలు నిలబడినప్పుడు దానియేలు పక్షాన దేవుడు నిలబడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒకసారి నీకు శ్రమలు కలిగినప్పుడు ఒక్కసారి దానియేలును చూడు, ఒక్కసారి దానియేలును చూడు, ఒక్కసారి చూడు దానియేలుకి వెళ్ళి. ఆ ఇంత శ్రమలలో దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. నీ శ్రమలలో, నీ పక్షాన. శ్రమలు వచ్చాయని భక్తిని విడిచిపెట్టొద్దండి, శ్రమలు వచ్చాయని పరిశుద్ధతను విడిచిపెట్టొద్దండి, శ్రమలు వచ్చాయని ఏం దేవుడబ్బా నాకే ఈ శ్రమలు, నాకే ఈ కష్టాలని అనొద్దండి. అవి ఇందాక చెప్పాను చూడండి, గాలికి ఎగిరిపోయి పొట్టు లాంటి వాళ్ళు చెప్పే మాటలు అవి. త్వరగా చూసుకుందాం. 4వ సంగతి 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవన్నా. 9:1-2. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలు అగుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని అంటున్నాడు. 4వ సంగతి, దానియేలు గ్రంథమును చదివేవాడు. చెప్పండి, దానియేలు గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని చదివేవాడు. దానియేలు చదివేవాడు. దానియేలు జీవితంలో ఏమేమి చూసాం ఇంతవరకు చెప్పండి? పరిశుద్ధత, ప్రార్థన, శ్రమలకు భయపడని తత్వం. ఇంకొకటి చదువుతున్నాం, దానియేలు గ్రంథమును చదివేవాడు, బైబిల్ చదివేవాడు. దానియేలు అప్పుడు గ్రంథాన్ని చదివినాడు. ఈరోజు నువ్వు ఏం చదవాలా? పరిశుద్ధ గ్రంథం ఈరోజు నీకుంది, చదువుతున్నావా? ఒక సేవకుడు చెప్పినాడు ఒకసారి అంట,
ఒకసారి అంట ఒక మీటింగ్ అంటే గుడ్ ఫ్రైడే, ఏం చెప్పండి, గుడ్ ఫ్రైడే రోజు అంట ఒక పాప చర్చికి వచ్చిందంట. చర్చికి వచ్చి కూర్చొని ఇంకా ముఖం వెలిగిపోతుందంట ఆ పాపకు ఆనందంతో. చెప్పండి ఎలా? ఆనందంతో ముఖం వెలిగిపోయి ఇంకా దువ్యాన్ని తీసుకొని దూకుంటుందంట. ఇట్టా 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 ఇట్ట ఇట్ట దూకుంటారు కదా, ఇంకా నవ్వుకుంటూ ఆనందంగా దూకుంటుందంట నెత్తెల్ల. అని ఏమ్మా ఇంత ఆనందంగా ఉండవంటే, జనవరి ఫస్ట్ రోజు దూకుంటా బైబిల్లో దువ్వెన పెట్టి మర్చిపోయినా, అది కనపొచ్చింది ఈరోజు. ఇంకా ఆనందం పడకలేక దూకుంటున్నానందంట. ఆమె జనవరి ఫస్ట్ రోజు బైబిల్ పట్టుకొని ఎప్పుడు పట్టుకుంది? మళ్ళా గుడ్ ఫ్రైడేకి పట్టుకుంది. మళ్ళీ ఎప్పుడు పట్టుకుంటుంది? ఈస్టర్కి పట్టుకుంటుంది. మళ్ళా క్రిస్టమస్కు. అట్లా పట్టుకుంటాం మనం గ్రంథాన్ని. చదువుతున్నారా ఇంతకు బైబిల్? సమయం ఇస్తున్నా. న్యూస్ పేపర్ చదువుతాం అన్న, ఈరోజు కర్నూలు చదువు, ఏం జరిగిందో చదువు. ఈరోజు మెయిన్ పేపర్ చూసినావా? స్వాతి పేపర్ చదివినావా? ఫ్యామిలీ బుక్ చదివినారా? ఆదివారం ఈరోజు వచ్చాది. ఆదివారం అయితే న్యూస్ పేపర్ వాళ్ళు బుక్ ఇచ్చారు, ఇంకా చదువుకుంటుండారని. ఏం చదువుతున్నాం? నాణ్యాకవన్నీ చదువుతాం, పనికి రానేటివన్నీ చదువుతాం, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రము చెప్పండి ఏం చేయం? దానియేలు బైబిల్ చదివేవాడు, దానియేలు గ్రంథాన్ని చదివేవాడు. నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా లేదా గ్రంథం? దానియేలు గ్రంథాన్ని చదివేవాడు. గ్రంథాన్ని చదివిన దానియేలుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచ భవిష్యత్తును చూపించినాడు. దానియేలు గ్రంథాన్ని ఇప్పుడు కొంతమంది పండితులు, తలనేడిసిన పండితులు కిందుల మీద లేచి చదువుతుంటారు దానియేలు గ్రంథాన్ని. ఆయన రాసిన ప్రవచనాలు, ఆయన రాసిన రాకడ సంబంధించిన విషయాలు చదివి ఏం చేస్తుంటారు? మహా గొప్ప మేధస్సును, ప్రపంచ భవిష్యత్తును దానియేలుకు దేవుడు బయలుపరిచి రాయించి గ్రంథస్థం చేశాడు. గ్రంథము చదివేవాడు దానియేలు, జ్ఞానం ఇచ్చినవాడు, భవిష్యత్ జ్ఞానం ఇచ్చినవాడు దేవుడు. ప్రతిఫలంగా కదా మిగతా అధ్యాయాలన్నీ దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. అయిపోయింది, ఇంకా 4 అయిపోయినాయి. మా చిన్నారి ఇంకా కొంచెం చెప్తే బాగుండు అనుకుంటుంది, లేదా? అయిపోతాయన్నా? అయిపోయినాయి, 4 అయిపోయినాయి. ఇంకా వాక్యం చదివిన దానియేలుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రపంచ భవిష్యత్తును ఆయన చేత రాయించినాడు. నువ్వు వాక్యం చదివితే నిన్ను గొప్పగా ఆయన మాటలు ప్రపంచానికి తెలియజేసేవాడిగా, ఆయన లేఖనములు ప్రపంచానికి వివరించేవానిగా నిన్ను మారుస్తాడు దేవుడు. చదవాలి. నాకు కూడా ఏం తెలియదు, ఫస్ట్ ఏం తెలియదు, బైబిల్లో ఏం తెలియదు నాకు, అసలు కూడా నాకు కూడా ఏం తెలియదు, ఏమి తెలియదు, గుడ్డి సున్నా. బైబిల్ చదవాలి. అర్థం చేయించేటోడు దేవుడు, అర్థం చేసేటోడు దేవుడు. సైన్స్ అర్థమవుతుంది, సోషల్ అర్థమవుతుంది, కానీ అల్లటప్పగా చదివితే బైబిల్ అర్థం కాదు ఎవరికి. బైబిల్ అర్థం కావాలంటే ఎవరు ఇవ్వాలా? పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చదివితే, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ప్రభువా అని వేడుకొని బైబిల్ చదివితే నీకు బైబిల్ ఎక్కుతుంది. అట్లా కాకుండా ఊరికే మామూలుగా నేను డిగ్రీ చదివినా, నేను పీజీ చదివినా, నేను పెద్ద జ్ఞానవంతునని బైబిల్ చదివినాం అనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. అటులతో కలిపి చెరిపేటి బోధలు చేస్తుంటారు, అజ్ఞానమైన బోధలు చేస్తుంటారు, పనికిరాని బోధలు చేస్తుంటారు, విశ్వాసము నుండి ప్రజలను తొలగించే బోధలు చేస్తుంటారు. ఆడ అట్లుంది, అట్లెందుకుందని తిక్క మాటలు మాట్లాడుతుంటారు. ఎవరిల్లు? దేవుని ఆత్మ సహాయంతో చదివేటోళ్ళు కాదు, వాళ్ళ మట్టి బుర్రతో చదివేటోళ్ళు. ఈ ప్రపంచానికి నువ్వు గొప్పని కావచ్చు, జ్ఞానవంతుని కావచ్చు, బైబిల్ దగ్గర మాత్రము
నీ జ్ఞానం పనిచేయదు. బైబిల్ అర్థం కావాలంటే చెప్పండి, ఎవరు అర్థం చేస్తారు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు బోధిస్తే, ఆయనకు అర్థం చేస్తే తప్ప మనకు అర్థం కాదు బైబిల్. కనుక గ్రంథాన్ని చదవాలి. అర్థం కాలేదని ఊరుకుండొద్దండి. అర్థం కాకపోయినా ముందు యేసయ్య నేను నీ వాక్యం చదువుతున్నాను అని ప్రార్థన చేసుకొని బైబిల్ చదవండి. ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా బైబిల్ చదవాల్సిందే. ఇంకా తన చేతిలో దేవుడు వాడుకుంటాడు. నేను ముగిస్తున్నాను ప్రియులారా. దానియేలు జీవితంలో ఎన్ని విషయాలు చూసాం? ఒకటి చెప్పండి, పరిశుద్ధత. అపవిత్రత చేసుకోకూడదని దానియేలు తను తాను నిర్ణయం చేసుకున్నాడు. అట్లని దేవుడు విడిచిపెట్టినాడా? ప్రతిఫలం చూసాం. రెండవది ప్రార్థన. ఏమైంది ప్రార్థన చేస్తే? రాజు వచ్చి ఏం చేసినాడు? మర్చిపోయినారా? మొత్తం మర్చిపోయినట్టున్నారు అసలు. సాష్టాంగ పడి నమస్కరించినాడు. మూడవది ఏంటి? శ్రమలకు భయపడని దానియేలు. నాలుగవది ఏమిటి? గ్రంథాన్ని చదివే దానియేలు. ఈ 4 చేయాలి మనం. ఏం చేయాలి చెప్పండి? చేద్దామా వద్దా? ఎవరెవరు చేస్తారు ఈరోజు నుంచి? ఎవరెవరు ఈరోజు నుంచి పవిత్రతను కాపాడుకుంటారు? చెప్పు దేవుని దగ్గర, నేను కాపాడుకుంటా ప్రభా ఈరోజు నుంచి. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? చెప్పండి, దేవునికి చెప్పండి, ప్రభా ఈరోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను. ఎవరెవరు శ్రమలకు భయపడరు? దేవునికి చెప్పండి దేవునికి ఇప్పుడే, ప్రభా నేను శ్రమలకు భయపడను. ఎవరెవరు బైబిల్ చదువుతారు అనుకుంటున్నారో చెప్పండి దేవునికి, ఈరోజు నుంచి నేను బైబిల్ చదువుతాను. ఇదిగో నేను కూడా చేస్తా, భక్తి చేస్తా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఈ దీన స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, ఈ కరువు కష్టాల నుంచి నన్ను విడిపించయ్యా, నీకోసం బ్రతుకుతా, దానియేలు వలె నన్ను గొప్పగా వాడుకయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి, తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ఇదిగో విన్న వాక్యం విన్నావు, శ్రేష్టమైన వాక్యాన్ని విన్నావు, దేవుని మాటలను విన్నావు. విని మర్చిపోతే ఏం ప్రయోజనం లేదు. ఆచరణలో పెడతావా, నీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి.